కలిగిన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకును, మీ కుటుంబంలో ప్రతి వారికిని యేసు ప్రభుల వారి నామంలో శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని వింటూ ప్రభులో మీరు బలపడుతూ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నామమును మహిమపరుస్తూ ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, దేవుని అద్భుతమైన కృప. మనుష్యుడు ప్రతి విషయంలో కూడా విజయము సాధించాలి అనే ఆలోచన ఉంటుంది. ఒకవేళ విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, కుటుంబ విషయాలలో కానీ విజయము సాధించాలి అనేది మనుషునికి ఆకాంక్ష. అయితే విజయము అనేది యేసు ప్రభుల వారు మన కొరకు సంపాదించి పెట్టాడు. ఆయన అంటున్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను అని ప్రభుల వారు సెలవిచ్చారు. అంతేకాకుండా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనములో ఈ విధంగా రాయబడింది. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభుల వారి మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారు అంటే, భూమి మీద అపజయంతో బ్రతుకుతున్న నా కోసం. నా జీవితంలో ఎన్నో జయము లేకుండా జీవించాను. ఒకటి, పాపం మీద విజయము లేదు. రెండవది, ఈ శరీరం మీద కూడా విజయం లేదు. మూడవది, లోకంలో అనేకమైన వాటి మీద నాకు విజయం లేదు. పూర్తిగా ఆర్థిక విషయాల్లో కానీ, సంతోషము సమాధానం విషయాల్లో కానీ, ఎన్నింటిలోనూ నాకు విజయం లేకుండా అపజయాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాను. అటువంటి నా పట్ల దేవుడు కనికరాన్ని చూపెట్టి యేసు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపించాడు. యేసు ప్రభుల వారి మూలముగా మనకు జయము ఆయన అనుగ్రహించాడు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఒకసారి రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనాన్ని కూడా చదువుతాను, వినండి. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము అని చెప్పాడు. మనల్ని ప్రేమించినటువంటి యేసు ప్రభుల వారి ద్వారా మనము వీటన్నింటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నామని. చూడండి, వాక్యము సెలవిచ్చిన రీతిగా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవడు ఎడబాపుతాడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ప్రభు ప్రేమ నుండి ఎడబాపదు. ఇందును గూర్చి రాయబడింది ఏమిటంటే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయాన్ని పొందుతున్నాం. మన కొరకు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. ప్రియులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసు. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేదెవరు? యేసు ప్రభుల వారు మనల్ని
మరణము పొందునంతగా ప్రేమించాడు. అయితే ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాయటానికి శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, హింస రావచ్చు, కరువు రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, ఉపద్రవము రావచ్చు, ఖడ్గము రావచ్చు. ఇవేవి కూడా మనల్ని ఓడించలేవు, మనల్ని ప్రభు ప్రేమ నుండి ఎడబాపలేవు. వీటినన్నింటినీ జయించుటకు ఆ కృప కలిగినటువంటి దేవుడు మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని చెప్పాడు. ప్రభు ప్రేమ ద్వారా వీటన్నింటినీ జయించటానికి ప్రభు మనకు కృప దయచేశాడు. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఒకవేళ నేను ఇంతవరకు చెప్పిన ఈ విషయాలు మీలో ఉంటే, శ్రమ కానీ, హింస కానీ, వస్త్రహీనత కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, కరువు కానీ, ఇవన్నీ కూడా నన్ను ఓడించేస్తూ ఉన్నాయి, నేను ప్రభు నుండి దూరం అయిపోతున్నాననే కలవరం నీకు ఉండొచ్చు. ఒక్కటి జ్ఞాపకం ఉంచుకో, ప్రభు నిన్ను ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తాడు. ఎప్పుడూ ఆయన ప్రేమ నుండి నువ్వు ఎడబాసే ప్రసక్తి లేదు. ఆయన ప్రేమ నిన్ను వీటన్నిటి మీద నీకు విజయాన్ని సంపాదించి పెడతాది. ఇదివరకే వీటన్నిటి మీద విజయం పొందిన బిడ్డలు చాలామంది ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, నాకు ఈ విధమైన ఇబ్బంది ఉండేది, అయితే ప్రభు కృపను బట్టి నేను ఆ శ్రమలో నుండి బయటపడ్డానని చాలామంది చెప్తూ ఉంటారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చదివి వినిపిస్తాను. చూడండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని అంటున్నాడు. దేవుడు వాటన్నిటి నుండి ఏవి నిన్ను ఓడించాలని నీ మీదకి వచ్చాయో వాటన్నింటి నుండి ఆయన నీకు విజయాన్ని ప్రసాదించి, ఆ కృప కలిగిన దేవుడు ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ప్రియులారా, ప్రభు ప్రేమ ఒకటి, రెండవది ప్రభుని గూర్చిన జ్ఞానం ఒకటి నీకు విజయాన్ని సంపాదించి పెట్టగలిగేది. ఈరోజు నువ్వు ఎంత లోకరీతిగా సంపాదించినా వీటి మీద విజయాన్ని సంపాదించలేవు. ప్రభు ప్రేమ, ప్రభు యొక్క జ్ఞానము, వీటిని దయచేసి సంపాదించుకోను. ప్రభు యొక్క జ్ఞానం నీకుంటే ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి సువాసన. ఆయన ఆ జ్ఞానమును బట్టి అనేకులకి మంచి వాసన ఇస్తున్నటువంటి వాడుగా ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించబడుతూ ఉంటాడు. ఊరేగింపు అనేది దేవాలయం వద్ద నుండి బయలుదేరి గ్రామమంతా, పట్టణమంతా ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. అదే రీతిగా ప్రభుల వారి యొక్క జ్ఞానము నీకున్నట్లయితే ఆ కృప కలిగిన దేవుడు నిన్ను విజయముతో ఊరేగిస్తూ ఉంటాడు. సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు కదా మీరు. కాబట్టి ప్రభు ప్రేమ నుండి ప్రక్కకు వెళ్ళకండి. రెండవది, ప్రభుని జ్ఞానం అడిగి సంపాదించుకోనండి. ప్రభా, నీ జ్ఞానం నాకు దయచేయి, నీ జ్ఞానం నాకు దయచేయని సర్వశక్తిమంతుడైన దేవుని జ్ఞానం నీకుంటే నీవు క్రీస్తునందు పరిమళ వాసన వస్తూ ఉంటావు, నీవు ఊరేగించబడుతూ ఉంటావు, విజయోత్సవంతో ఊరేగించబడుతూ ఉంటావు. ఆ గొప్ప కృప దేవుడు నీకు దయచేయాలి. కాబట్టి ప్రేమ, ఆయన జ్ఞానం,
3వ వాక్యాన్ని కూడా చదువుతాను. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4, 5 వచనాలలో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళందరూ లోకమును జయిస్తారు అని చెప్పి జయించుదురు. లోకమును జయించిన విజయము విశ్వాసమే. దయచేసి గమనించాల్సింది, విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసము లోకాన్ని జయిస్తుంది. ఒకటి ప్రేమ. నిన్ను ఓడించటానికి వచ్చిన శ్రమ, బాధ, హింస, కరువు, ఖడ్గము వీటన్నింటినీ జయిస్తుంది. రెండవది జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానము నీవు కలిగి ఉంటే ఆ జ్ఞానము యొక్క సువాసన నిన్ను లోకమంతా విజయోత్సవముతో ఊరేగింప చేస్తూ ఉంటుంది. మూడవది విశ్వాసం. విశ్వాసము నీకున్నట్లయితే ఆ విశ్వాసమే బైబిల్ సెలవిస్తుంది, దేవుని మూలముగా పుట్టిన వారందరూ అని చెప్పబడింది. అంటే దాని అర్థం ఏమిటంటే, లోకమును జయించిన వారు అని. పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అని 5వ వచనంలో చెప్పాడు. విశ్వాసం ఏమిటంటే, బైబిల్లో చెప్పబడింది యేసు దేవుని కుమారుడని నమ్మాలి. ఆ విశ్వాసమే మనకు విజయాన్ని సంపాదించి పెడతాది. 3 విషయాలు చెప్పాను. దేవుని బిడ్డలు కదా మీరు. దయచేసి గమనించాల్సింది, ప్రభు ప్రేమ నుండి ప్రక్కకు వెళ్ళకండి. రెండవది, దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రభుని అడగండి. ప్రభువా, నీ జ్ఞానము నాకు దయచేయి తండ్రి, నీ జ్ఞానము నాకు దయచేయి అని ప్రభువుని అడగండి. మూడవది, దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి విజయాన్ని సంపాదించుకోనండి. లోకాన్ని జయించండి. దేవుని అద్భుతమైన కృప, శ్రమ, బాధ, హింస, కరువు వాటిని ప్రేమ ద్వారా జయించవచ్చు. రెండవది, యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానము ద్వారా లోకంలో విజయోత్సవముగా తిరగచ్చు. మూడవది, వాక్యములో చెప్పబడిన రీతిగా దేవుని మూలముగా పుట్టిన మనము లోకాన్ని జయిస్తాం. లోకాన్ని జయించినది ఏమిటంటే విశ్వాసము అని చెప్పాడు. విశ్వాసము ద్వారా ఈ లోకాన్ని జయించగలం. లోకము, దానిలో ఉన్న ఆశ, లోకంలో దానిలో ఉన్న పరిస్థితులను మనము జయించగలం. ఆ విశ్వాసాన్ని ప్రభుల వారిని అడగండి. దేవుని కృప మీ అందరికీ దయచేసి వీటి ద్వారా విజయమును సంపాదించుకొని లోకంలో ప్రభు పిల్లలుగా మనము జీవింతుముగాక. ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, ఎంతోమంది బిడ్డలు నేను శ్రమలో ఉన్నాను, బాధలో ఉన్నాను, చాలా కృంగిపోయాను, కుమిలిపోయానని ఓటమిని చూస్తూ బిడ్డలు భయపడుతూ జీవిస్తున్నారయ్యా. నీ ప్రేమ వాటన్నింటినీ జయించాదని బిడ్డలకు చెప్పాను తండ్రి. దయచేసి మీ ప్రేమను వారు సంపాదించుకొనుటకు సహాయం చేయండి. నీ జ్ఞానము కలిగి విజయోత్సవంతో ఊరేగించబడుటకు సహాయం చేయండి. ఈ లోకం నీ ప్రభు జయించుటకు విశ్వాసం ఒక్కటే మార్గమని వాక్యము సెలవిచ్చిన రీతిగా పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి బిడలు జీవించుటకు కృప దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. ప్రతి బిడ్డను దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.